ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐటీసీలో రెండు హెవీ వెయిట్స్ కాబట్టి ఈ టూ స్టాక్స్లో ఉన్న సెల్లింగ్ కారణంగా ఇండెక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇనిషియల్ రిమార్క్స్ తీసుకొని మనం కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. 9,100 బిలో ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్కి కారణమవుతుంది. ఎలాంటి క్లోజింగ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? చూడండి, క్లోజింగ్ కూడా వీక్గానే ఉండొచ్చు అండి. అయితే 9,100 పైన సస్టైన్ అవుతుందా లేకపోతే 9,100 బిలో సస్టైన్ అవుతుందా అనేది చూడాల్సింది. 9,100 బిలో కానీ కూడా కంటిన్యూగా నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్ కానీ ట్రేడ్ అయిందంటే ఆల్రెడీ మనకి 2 దాటింది కాబట్టి 220 తర్వాత మళ్ళీ ఒక 20 పాయింట్స్ దాకా కూడా డిప్ రావడానికి అవకాశం ఉంది. అయితే మార్కెట్స్ ఈ విధంగా అంటే వీక్గా ఉంటూ కంటిన్యూగా వీక్గా ఉంటే ఈవెన్ స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వీక్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఈ కరెక్షన్లో తీసుకుంటే రన్నర్ వాటిలో ప్రాఫిట్స్ ఉంటే ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. అయితే ఇన్వెస్ట్మెంట్కి మాత్రం కంటిన్యూ చేయమంటానండి. ఎందుకంటే ఈ 100-200 నిఫ్టీ పాయింట్స్ చేంజ్ మార్పుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూ చేయమని చెప్తాను. ట్రేడర్స్ మాత్రం ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ముంబై నుంచి శివ ఫస్ట్ కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే, ఇప్పుడున్న ప్రైస్ కంటే కొద్దిగా లో లెవెల్ని తీసుకుంటున్నారు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఫైన్. ఓకేనండి. ఫస్ట్ మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయొచ్చండి. మీరు లోయర్ లెవెల్స్లో ఆల్రెడీ కొని ఉంటే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. లేదా ఫ్రెష్గా కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇది 180 ఆ లెవెల్లో దీనికి కొంత ఆగడానికి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది ఆగడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్లో వచ్చినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ని లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తాను. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ 500లో కొన్నారన్నారు. ఇది 520 అండ్ 500 దగ్గరే దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఫండమెంటల్స్ పరంగా మీకు తెలిసిందే జీ ఎంటర్టైన్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఫండమెంటల్స్లో పెద్ద మార్పు అనేది మనకి ఉంటాయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎల్ఎఫ్ కానీ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూస్తుంటారు. ఇన్వెస్టర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అంటే ఒకటి వాళ్ళ స్కిల్స్ని బట్టి ఉంటుందండి. ఇండివిజువల్గా వాళ్ళకి మార్కెట్లో ఉన్న స్కిల్స్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఈ లెవెల్లో ఏది హై అనేది ఎవరు కూడా డిసైడ్ చేయాలి. అంటే ఎవరు కూడా హైలో అమ్మలేరు, లో లెవెల్స్లో కొనలేరండి. సపోజ్ మీరు ఆర్బీఎల్ బ్యాంక్ మీరు లాంగ్ టర్మ్ ఒక 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. లేదా షార్ట్ టర్మ్ ఉంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఒకటే దానికి ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే షార్ట్ టర్మ్ కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ అనేది కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 1 month 1.5 month ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ పని చేయొచ్చు అండి. ఎందుకంటే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ అవ్వడం అనేది ఒక్కోసారి కాకపోవచ్చేమో. మీరు ఆ స్కిల్ మీరుంటే మీరు అదే పని చేయమంటాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా అండి, ఇది కూడా కంటిన్యూగా పెరుగుతూ మనం చూసాం నాన్ స్టాప్గా వితౌట్ కరెక్షన్ 320 నుంచి 520 దాకా వచ్చింది. కాబట్టి 520 ఈ లెవెల్లో కొంచెం జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఆగొచ్చు. దీంట్లో ఇంకా పెద్ద మేజర్ కరెక్షన్ అయితే రాలేదండి. కాబట్టి మీరు ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ డౌన్ ట్రెండ్లో 466 ఆ లెవెల్స్, అంటే ఇవి నేను లెవెల్స్ చెప్తున్నాను, దాని తగ్గట్టుగా మీరు మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తానండి. అయితే అది ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఇంకా ఫర్దర్గా వీక్ అయితే మాత్రం ఈవెన్ 460 లెవెల్ కూడా బ్రేక్ కావచ్చండి జేఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్. అయితే ఉన్న వాటిలో చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్లో మీరు కొనుక్కోమని చెప్తాను. మెయిల్స్ చూద్దాం. అరుణ్ కుమార్ అడుగుతున్నారు, కర్ణాటక బ్యాంక్ 158లో, సోమాని సిరామిక్స్ 690లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ టెక్నికల్ వ్యూ సజెస్ట్ చేస్తారా? కర్ణాటక బ్యాంక్ 158, సోమాని సిరామిక్స్ 690. స్లో. ఓకే, కర్ణాటక బ్యాంక్ కొద్దిగా వీఆర్ ఫేసింగ్ సమ్ నెట్వర్క్ ఇష్యూస్ అండి. దానివల్ల ఇమీడియట్గా కొన్ని మెయిల్స్ చార్ట్స్ ఓపెన్ కానీ పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తాం. 153 రూపీస్ దగ్గర ప్రస్తుతం కర్ణాటక బ్యాంక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. 153.40
దగ్గర 158లో తీసుకున్నారు. టుడే ప్రస్తుతం అయితే కర్ణాటక బ్యాంక్కి 16 మన హైగా చూసుకుంటే 160 1.40 అండి, అంటే 162 దగ్గర దీనికి క్లోజర్గా 160 ఆ లెవెల్కి వచ్చి రియాక్షన్స్ చూస్తున్నామండి. కాబట్టి ఇది నెక్స్ట్ సపోర్ట్ అంటే ఆల్రెడీ మనం ఇప్పుడే అనుకుంటున్నాం బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం వీక్నెస్ అనేది నెక్స్ట్ 1 మంత్ 1.5 మంత్ వరకు కూడా ఉండొచ్చు. అయితే ఈ లోపల బ్యాంకింగ్ స్టాక్స్లో స్ట్రాంగ్ కావాలి అంటే మాత్రం ఏదైనా మంచి రిజల్ట్ పరంగా మంచి లైక్ ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్స్ అన్ని కూడా పడ్డం అనేది ఆగుతాయి. ప్రస్తుతం ఇది డౌన్ ట్రెండ్లో ఓకే ఇప్పుడే స్లోగా ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. కాబట్టి ఇది 152 ఇమీడియట్ సపోర్టు, అది కానీ బ్రేక్ అయిందంటే 146 అండ్ 144 అండి. మేజర్ డౌన్ ట్రెండ్ అయితే దీంట్లో ఉండదండి. కాబట్టి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తానండి. షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు. షార్ట్ టర్మ్ అయితే మాత్రం మీరు క్లోజర్గా మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎందుకంటే 160 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇమీడియట్గా రాకపోవచ్చు అండి మీ రేటు, అంటే చూడడానికి ₹6-7 కనపడుతున్నా కూడా ఇమీడియట్గా రాకపోవచ్చు, కొంచెం టైం పట్టవచ్చు. అట్లీస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ 2 మంత్ ఆగితే మీ రేట్ వస్తుంది, అప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత సోమాని సిరామిక్స్ 690లో తీసుకున్నారు. సోమాని సిరామిక్స్లో మీరు కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 720 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్, అంటే ఏదైతే మనకి హైస్ ఉన్నాయో హైస్ని కట్ కాలేని పరిస్థితిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. 680 జోన్లో దీనికి సపోర్ట్ అనేది షార్ట్ టర్మ్కి సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయిందంటే మరింత వీక్నెస్ అనేది రావచ్చు. కాబట్టి ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని లేదా 680 జోన్లో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. ఆనంద్ అడుగుతున్నారు, రిలయన్స్ కమ్యూనికేషన్ చాలా తక్కువ ప్రైస్లో కోట్ అవుతుంది, బై చేసుకోవచ్చా? ఇది కూడా ఐడియా వోడాఫోన్ లాగా మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక 2 to 3 ఇయర్స్లో. ప్రైస్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నారండి. టెలికామ్ స్పేస్లో మీకు ఇప్పటికీ తెలుసు చాలా ఓవర్ క్రౌడ్ అండ్ ఓవర్ హీటెడ్ అయిపోయిన సెక్టార్ ఇది. ఇంకోటి దాన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరు ముందుకు రావాలి కదండి. ఫస్ట్ దాన్ని ఎవరన్నా తీసుకోవాలన్నా కూడా మెర్జ్ చేసుకోవాలన్నా కూడా తెల్ల ఏనుగు లాంటి కంపెనీ అయిపోయింది అది. అది ఇంకోటి దానికి కోటరికి ఒకప్పుడు 400 కోట్లు ఉండేది, ఇప్పుడు 700-800 crores లాస్ ఉంటుందండి. సో అటువంటి దాన్ని మీరు ₹30 దొరుకుతుంది అనేది అదొకటే 30 రూపీస్లో ఉంది అనే ఒకే ఒక ప్రైస్ చూసి అట్రాక్ట్ కావకండి, వద్దని చెప్తానండి. టెలికామ్ స్పేస్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో బెటర్ పర్ఫార్మింగ్ ఇచ్చిన ఇది ఐడియా కూడా లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చేసింది. అండ్ రిలయన్స్ బికాస్ ఆఫ్ దిస్ రిలయన్స్ జియో మోస్ట్ ఆఫ్ ది టెలికామ్ కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ అయిపోయిన పరిస్థితి. ఒకవేళ టెలికామ్ స్పేస్లో ఉండాలంటే ఎయిర్టెల్ లాంటివి కన్సిడర్ చేసుకోవచ్చేమో కానీ, బట్ మీరు చెప్పిన రిలయన్స్ కమ్యూనికేషన్ మాత్రం అవాయిడబుల్ స్టాక్ అండి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, బీఈఎల్ ఫండమెంటల్గా ఎలా ఉంది, ఎంటర్ అవ్వచ్చా? ఇప్పుడే చెప్పడం జరిగిందండి భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ, పిఎస్సి కంపెనీ. దాదాపు అన్ని పిఎస్సి కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే డివిడెండ్ కూడా ఇస్తుంటాయి. అది ఒక గా ఉంటుందండి. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా బాగా పెరిగి 52 వీక్ హైస్లో ఉన్నాయండి. ఇటువంటిప్పుడు ఏంటంటే కొంచెం రియాక్షన్స్ వస్తాయి. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 2-3 ఇయర్స్ సాధారణంగా ఆర్ఈసీ, ఎస్సీ, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఎస్జేవిఎన్ లాంటి స్టాక్స్ డివిడెండ్ ప్లే గురించి బెట్ చేసుకోవచ్చు కానీ, బట్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా ఆర్ఈసీలో? కానీ ఆర్ఈసీలో మాత్రం చాలా క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చిందండి. ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ 1.5 ఇయర్లో ఆర్ఈసీ పెరిగిన విధానంగా వేరే అదర్ పిఎస్యూ స్టాక్స్ పెరగలేదు నాకు తెలిసి. ఇది స్ప్లిట్ అయ్యి మొన్న 120 ఉండేది, అక్కడి నుంచి 160, తర్వాత మనం అరౌండ్ 166లో దీన్ని 164లో రికమెండ్ చేసాము. అక్కడ నుంచి నాన్ స్టాప్ క్లోజర్గా 200-220 దాకా వచ్చింది. ఇది ఫండమెంటల్ కూడా బాగుందండి. ఆర్ఈసీ అటు డివిడెండ్తో పాటు ఫండమెంటల్స్ కూడా బాగా ఉన్నాయి. అదొక కారణం అని చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడము, తర్వాత డిజిన్వెస్ట్మెంట్, తర్వాత గవర్నమెంట్ ఎక్కువగా డివిడెండ్ కూడా అనౌన్స్ చేయడం. ఈ కంపెనీస్ అంటే ఓవరాల్ గవర్నమెంట్ కంపెనీస్, పిఎస్సీ కంపెనీస్ అని ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. కాబట్టి మీరు 2 to 3 ఇయర్స్ అంటే మీరు కొనుక్కోవచ్చండి. అయితే కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా డిజిన్వెస్ట్మెంట్ అయ్యా. సిటీ యూనియన్ బ్యాంక్ సిటీ యూనియన్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్లో అది లిమిటెడ్ ఏరియాస్కే పరిమితమైన బ్యాంక్ అండి. ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ కానీ చూసుకుంటే 90 ఉండేది, ఇప్పుడు ఒక 50% దాకా పెరిగింది. స్లోగా ఉంటుందండి. దీనికి మార్కెట్తో సంబంధం లేదు. తర్వాత ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ ఉన్నా ఇది పెద్దగా పెరగదు, వీక్ ఉన్నా పెద్ద బ్యాంక్ కాదు ఇది, అంటే ట్రెండ్ పరంగా.
లిండే ఇండియా గురించి అడుగుతున్నారు. లక్ష్మా రేట్లో ఈ స్టాక్ బై చేసుకోవచ్చా? లిండే ఇండియా ఈ స్టాక్ ప్రస్తుతం 470 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పీక్ వాల్యుయేషన్స్లో ఉంది. చూడండి 470 దగ్గర. చూడండి లిండే ఇండియా అది కూడా ఏంటంటే చాలా లాంగ్ అంటే 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోవచ్చండి. కొనుక్కోమని చెప్తానండి. స్ట్రాంగ్ ఉన్నారు. అట్లనే చిన్న సైజ్ కంపెనీస్లో బాల్ ఫార్మా, అటు క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇటువంటి బిజినెస్ తర్వాత స్పట్ వచ్చింది. అయితే స్పట్ ఇమీడియట్గా మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి స్టార్ట్ అయిందండి. కాబట్టి 2 పాయింట్స్ డౌన్తో 9103 దగ్గర. ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? 9103, 9104 దగ్గర కొనసాగుతుంది. ఆల్మోస్ట్ డేస్ లో. ఇప్పుడు 91 దగ్గరే 91 ఆ లెవెల్లో హోర్ అవుతుందని చూడాలి. ఏదైనా కూడా మార్కెట్స్ నెక్స్ట్ వచ్చే వీక్ కూడా వోలటాలిటీ ఉండొచ్చు. ర్యాలీస్లో సెల్ చేయమంటాను. 9150, 9160 దగ్గర దీనికి నిఫ్టీకి